తీసుకుంటుందని కార్మిక సంఘాల యాజమాన్యంపై మండిపడుతున్నాయి. ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని సదుద్దేశంతోనే మిల్లును పునఃప్రారంభిస్తే జేకే యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయంటున్నారు. స్థానికేతరులకు అధిక జీతాలు, స్థానికులకు తక్కువ జీతాలు ఇస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనిపై కార్మిక సంఘాలు యాజమాన్యంపై మండిపడుతున్నారు. కార్మికులపై పని ఒత్తిడి, యాజమాన్య వేధింపులు అధికమవుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. మిల్లులో ట్రేడ్ యూనియన్ లేకపోవడంతోనే యాజమాన్యం తీరు పెచ్చిమీరుతుందని కార్మికులు భావిస్తున్నారు. దీంతో తమకు ఎన్నికలు పెట్టాల్సిందేనంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కార్మిక సంఘాలు లేకపోవడంతో జేకే యాజమాన్యం ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోందని కార్మికులు మండిపడుతున్నారు. మిల్లు పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం కురిసినా పొగ అంతా ఇళ్లలోకి చేరి పట్టణవాసులు అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపిస్తున్నారు. అయినా ఇక్కడి వారికి ఏమాత్రం న్యాయం జరగకుండా యాజమాన్యం ఒంటెద్దు పోకళ్ళు పోవడం సరికాదని మండిపడుతున్నారు. ఇన్నాళ్లు మిల్లులో ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించకపోవడం, లేబర్ అధికారులు కూడా ఇటువైపు చూడడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. ఎస్ఎం పేపర్ మిల్ ఏదైతే ఉన్నదో, గతంలో తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఆ రోజు రాష్ట్రం కోసం మనం పోరాటం చేసినాం ఇక్కడ. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఎస్ఎం పేపర్ మిల్లు మూతపడ్డది. ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఉన్న ఉద్యోగాలు పోయినాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూతపడ్డ ఈ ఫ్యాక్టరీ ఎస్ఎం ఫ్యాక్టరీ మళ్ళీ 2018లో ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్లో మూతపడ్డది. టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఈ ఫ్యాక్టరీ తెరిపించడం జరిగింది. ఇక్కడ ఉన్న కార్మికులకు కానీ మరి ఇక్కడ ఉద్యోగాలు లేవు. బయట నుంచి వచ్చిన వాళ్ళు దాదాపుగా 1500 మంది కాంట్రాక్ట్ లేబర్ కార్మికులు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు. పర్మనెంట్ ఉద్యోగులని ఇంకా విధుల్లోకి తీసుకోలేదు. ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి ఏర్పడే పొల్యూషన్ ఏదైతే ఉన్నదో ఆ పొల్యూషన్ని మేము తీసుకుంటున్నాము. ఉద్యోగాలు బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు పనిచేస్తారు. ఇంకా దారుణ విషయం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే కార్మికులకు వేతనాలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ పనిచేసే కార్మికులకు వేతనాలు తక్కువ ఉన్నాయి. 80% బయట నుంచి వచ్చిన వాళ్ళు పనిచేస్తాను, 20% మా లోకల్ వాళ్ళు పనిచేస్తాను. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, 80% లోకల్ వాళ్ళని పనిలోకి తీసుకోవాలి, 20% నామ్స్ ప్రకారంగా ఎవరైనా తీసుకోవాలి.